సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు మిత్రులు అనిల్ యాదవ్ గారు, మన జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి మిత్రులందరికీ స్వాగతం. ముఖ్యంగా 2014లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గుర్రం మురళీ గౌడ్ గారు, వారు కార్పొరేటర్ కూడా చేశారు, తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సంజయ్ గౌడ్ గారు ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేటర్గా ఉన్నారు, మాజీ కార్పొరేటర్గా ఉన్నారు. వీరిరువురితో పాటు వేలాది మంది కార్యకర్తలు యూసుఫ్ కూడా డివిజన్ నుంచి జూబ్లీ నియోజకవర్గం నుంచి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. మిత్రులారా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు నడుస్తున్నా ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల ఆశల మేరకు పాలన జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఆకర్షితులైన కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతా ఉంది. మీకు తెలుసు, ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పూరిస్తూ ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఈ చేరిక ఒక ఉదాహరణ. ఆనాడు ఉచిత బస్సు మొదలుకొని మొన్నటి రేషన్ కార్డుల వరకు, ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం వరకు, ఇలా రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, సన్న బియ్యాలకు బోనస్ 500 కావచ్చు, ఇలా చెబుతూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలు ఆశించిన మేరకు ఈ 2 సంవత్సరాల్లో ఇస్తూ వస్తూ ఉన్నాం. విదేశీ పెట్టుబడులు, మెట్రో ఆదుకున్న 4వ సిటీ, అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, 2 కళ్ళ దూసుకుపోతున్న తరుణంలో జూబ్లీ హిల్స్ ఎన్నిక రాబోతూ ఉంది. ఇవాళ చేరిక మాకు బలాన్ని చేకూరుస్తుంది. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది, విజయడంగా మోగిస్తుంది, ఇంతే అనుమానం లేదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని శబాసి అంటా ఉన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి అంశాన్ని, ప్రతి వాగ్దానాన్ని కేసీఆర్ గారు 7 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి పోయినా ఒక్కటిగా తీస్తూ వస్తున్నటువంటి తరుణం. ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. పోయిన ప్రభుత్వం అబద్ధాల మీద 10 ఏళ్ళు పాలన చేసింది. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు చెప్పిన మాట చెప్పకుండా ప్రతినిత్యం అబద్ధాలు ఆడి ప్రజల్ని మోసం చేసినారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని 10 ఏళ్ళు ఊరడించినారు. 12 లక్షల అప్లికేషన్ రేషన్ కార్డులు వస్తే 10 ఏళ్ళు తొక్కిపెట్టినారు. ఇవాళ ఇంద్రమ్మ పేరిట కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇస్తూ ఉంది. బీద ప్రజలు భూమి పూజ చేసుకొని సంతోషాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. భూమి లేని వాడికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వబోతా ఉన్నాం. ప్రతి నిరుపేదకి లాభం చేకూర్చాలని 40 లక్షల రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. మిత్రులారా, దాదాపు 1 కోటి రేషన్ కార్డులు తెలంగాణలో ఉన్నాయి. ఇప్పుడు ఈ 40 లక్షలు కలుపుకొని దాదాపు 3,10,00,000 మందికి అన్ని రకాల లబ్ధి ఇస్తూ ఉన్నాం. ఇదే కాకుండా హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలతో ధీటుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. దాంట్లో కారణంగానే కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ నమ్మి ఇలా సంజయ్ గౌడ్ గారు, మురళీ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో. Subscribe us and press the bell icon for more interesting updates.